భారతదేశ చరిత్రలో కొన్ని పేర్లు ఎప్పటికీ వెలుగుతూ ఉంటాయి. అలాంటి గొప్ప నాయకుల్లో ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పేదరికం, అవమానం, సమాజంలో వివక్ష ఇలాంటి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ తన తెలివి, ధైర్యం, పట్టుదలతో భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన మహానుభావుడు. ఇది కేవలం ఒక నాయకుడి కథ కాదు, అసాధ్యాన్ని సాధ్యం చేసిన మహామనిషి కథ. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఏప్రిల్ 1891 14న మహారాష్ట్రలోని మో అనే ప్రాంతంలో జన్మించారు. అతని తండ్రి రామ్జీ సక్పాల్ బ్రిటిష్ ఆర్మీలో పనిచేశారు. కాని ఆ కాలంలో సమాజంలో కుల వివక్ష చాలా ఎక్కువగా ఉండేది. అంబేద్కర్ చిన్నప్పటినుంచే ఈ వివక్షను ఎదుర్కొన్నారు. పాఠశాలలో కూడా అతనికి ఇతర పిల్లలతో కలిసి కూర్చోనివ్వలేదు. నీళ్లు తాగడానికి కూడా వేరే పాత్ర ఇవ్వలేదు. ఈ అన్యాయం అతని మనసులో ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఎన్ని అవమానాలు ఎదురైనా అంబేద్కర్ చదువును వదిలిపెట్టలేదు. అతను చాలా తెలివైన విద్యార్థి. ఆ కాలంలో పేద కుటుంబానికి చెందిన పిల్లలు ఎక్కువగా చదవడం చాలా అరుదు. కాని అంబేద్కర్ మాత్రం తన లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. అతను ముంబైలో ఉన్న ఎల్ఫిన్స్టోన్ కాలేజ్లో చదివాడు. ఇది అతని జీవితంలో మొదటి పెద్ద విజయం. అంబేద్కర్ ప్రతిభ చూసి బరోడా మహారాజా అతనికి స్కాలర్షిప్ ఇచ్చారు. దానివల్ల అతను అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదివే అవకాశం పొందాడు. అక్కడ అతను ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం చదివాడు. తర్వాత లండన్ వెళ్లి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా చదివాడు. అలా ప్రపంచ స్థాయి విద్యను సంపాదించాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అంబేద్కర్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సమాజంలో ఉన్న వివక్షను తొలగించాలి. అందుకే ఆయన సమాన హక్కుల కోసం ఉద్యమాలు ప్రారంభించారు. అతను చెప్పిన ప్రసిద్ధ మాట, శిక్షణ పొందండి, ఉద్యమించండి, సంఘటితం అవ్వండి. ఈ మాటలు లక్షలాది ప్రజలకు ధైర్యమిచ్చాయి. 1947లో భారతదేశం స్వతంత్రం అయిన తర్వాత దేశానికి ఒక రాజ్యాంగం అవసరమైంది. అప్పుడు అంబేద్కర్ను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా నియమించారు. అతను ఎంతో కష్టపడి భారత రాజ్యాంగాన్ని రూపొందించాడు. ఆ రాజ్యాంగం ప్రతి భారతీయుడికి సమాన హక్కులు ఇచ్చింది. అందుకే ఆయనను భారత రాజ్యాంగ నిర్మాత అని పిలుస్తారు. అంబేద్కర్ ఒక గొప్ప నాయకుడు మాత్రమే కాదు, అతను ఒక గొప్ప ఆలోచనాపరుడు. అతను ఎప్పుడు చెప్పేవాడు, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఇవే సమాజానికి బలమైన పునాది. అతని ఆలోచనలు ఈరోజు కూడా చాలామందికి మార్గదర్శకం. డాక్టర్ అంబేద్కర్ డిసెంబర్ 1956న మరణించారు. కాని అతని ఆలోచనలు ఈరోజు కూడా కోట్లాది ప్రజలను ప్రేరేపిస్తున్నాయి. భారతదేశం అతన్ని ఎప్పటికీ మరచిపోలేదు. పేదరికం నుంచి ప్రపంచస్థాయి విద్య వరకు, అవమానాల నుంచి దేశ రాజ్యాంగం వరకు. ఇది ఒక సాధారణ మనిషి కథ కాదు, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాప్రయాణం. అతని జీవితం మనకు ఒక పెద్ద పాఠం చెబుతుంది. పట్టుదల ఉంటే అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి చరిత్ర కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఎవరి కథ వినాలనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి.